కరీంనగర్ కార్పొరేటర్లకు రూ. 28 లక్షలతో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే టెండర్లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు మేయర్ కొలగాని శ్రీనివాస్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మున్సిపల్ కార్మికులకు ఫోన్లు కొనివ్వాలని కోరారు. లేనిచో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాయికంటి శ్రీనివాస్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. చెత్త పన్ను, నీటి పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుల నుండి కార్పొరేటర్లకు ఫోన్లు కొనివ్వడం సిగ్గుచేటు అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆల్రెడీ కార్పొరేటర్లకు ఫోన్లున్నాయి. ఇన్నోవా కార్లు కొనుక్కున్నటువంటి కార్పొరేటర్లు ఈరోజు ఫోన్ కొనుగోలు చేసే శక్తి లేదా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగానే ఫోన్లు కొనుగోలు చేయాలి అనంటే అది మున్సిపల్ కార్మికులకు ఫోన్లు కొనివ్వండి. ఎక్కడైతే చెత్త జామ్ అవుతుంది, ఎక్కడ నీటి సౌకర్యం లేదు, ఎక్కడైతే హౌస్ పంపింగ్లు కూడా ఆన్ ఆఫ్లు చేస్తున్నారో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, మున్సిపల్ కార్మికులకు ఫోన్ కొనుగోలు చేసేటువంటి శక్తి లేదు కాబట్టి మున్సిపల్ కార్మికులకు ఫోన్లు కొనియాలి తప్ప ఇది కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు ప్రజల నుండి వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేయడము ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా మేయర్ గారు గాని, కమిషనర్ గారు గాని, ఇతర కార్పొరేటర్లు గారు మళ్లీ సమావేశం ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా మొబైళ్లను వారు టెండర్లను రద్దు చేసుకునే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కార్పొరేటర్లను మేము రెగ్యులర్ గా ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, ప్రజా సమస్యల ద్వారా కావచ్చు రెగ్యులర్ గా ప్రశ్నిస్తూనే ఉంటాము. నిజంగా కార్పొరేటర్లు అంత పేదవాళ్ళు అయితే 2 జతల బట్టలు ఇవ్వండి, 2 జతల చెప్పులు ఇవ్వండి. కార్పొరేటర్లు లేని వాళ్ళు అయితే, ఆర్థికంగా లేని వాళ్ళు అయితే, కానీ ఇన్నోవాళ్ళు కొనుక్కున్నటువంటి కార్పొరేటర్లకు ప్రజాధనం నుండి వచ్చినటువంటి డబ్బులు, ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుల నుంచి ఫోన్ ఎట్లా కొనుగోలు చేస్తారని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. దీనిపైన మేయర్ గారు గాని, అట్లాగే కమిషనర్ గారు గాని సానుకూలంగానే స్పందించారు. గత పాలకులు కూడా కొనిచ్చారని చెప్తున్నారు. గత పాలకులు డబ్బులు దుర్వినియోగం చేస్తే ఇప్పుడున్నటువంటి మేయర్ కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈ ప్రజల డబ్బును కాపాడవలసినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. కాబట్టి ఫోన్ కొనుగోలు టెండర్ను వెంటనే రద్దు చేసి స్వచ్ఛందంగా, ఇప్పటికే ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది, ప్రజావాణి కార్యక్రమం ఉన్నది, అయినా వీళ్ళు ఈ ఫోన్ల ద్వారా తీసుకుని ప్రజలు సౌకర్యాలు చేస్తారని మేము అనుకోవట్లేదు. ఇప్పటికే ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి. అది రోడ్ డ్రైనేజ్ సమస్య కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అట్లాగే చెత్త జామ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వాటిపైన డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ కార్పొరేటర్లో ఫోన్ కొనుగోలు చేయడం ఏంటని మేము ప్రశ్నిస్తూ వెంటనే రద్దు చేయాలి టెండర్ అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.